వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ సుశీల. ఈరోజు నేను ప్యాంట్ మెజర్మెంట్స్ అనేది బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలని నేను ఈరోజు వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చాలామంది అయితే కామెంట్లో అడిగారు, అక్క బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది అడుగుతున్నారు. నేను ఈరోజు 6 ఇయర్స్ బాబుతో చూపిస్తున్నాను. అంటే అదే మెజర్మెంట్స్తో మీరు పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా సేమ్లా ఉంటుంది, కానీ మెజర్మెంట్స్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది అంతేగాని తీసుకునే విధానం అయితే సేమ్ ఒకేలాగా ఉంటుందండి. అయితే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్యాంట్కి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలనేది 6 ఇయర్స్ బాబు కోసం చూపెడుతున్నానండి. ఇక్కడ చూపెట్టిన విధంగా మీరు తీసుకున్నారంటే మీరు ప్యాంట్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అని స్టిచ్చింగ్ అది చేసేసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళకు కరెక్ట్గా ఫిట్టింగ్ ఉన్నటువంటి ప్యాంట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేనైతే జీన్స్ ప్యాంట్ తీస్తున్నాను. జీన్స్ ఉన్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఫస్ట్ చిన్నపిల్లలకైతే ప్యాంట్ కుట్టినది అయితే ఉండదు కదా, దానివల్ల నేను జీన్స్ పైన మెజర్మెంట్స్ తీసుకుని దాంతో నేను ప్యాంట్ అనేది స్టిచ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము వాళ్ళు ఇట్లా పెట్టుకో పైకి. ఫస్ట్ మనం వాళ్ళు ఎక్కడికైతే ప్యాంట్ వేసుకుంటారో అక్కడ నుంచి మనం ప్యాంట్ లెంత్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, బెల్ట్ దగ్గర నుంచి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకుని వాళ్ళ లెంత్ ఎంతవరకు అయితే కాలు మీడియం అయితే ఉంటుంది కదా అక్కడి దాకా ఈ విధంగా తీసుకోవాలి. ఇదైతే మనకు మెజర్మెంట్ అనేది వస్తుందండి. 21.5 అయితే వస్తుంది మా బాబుకు. నేను కటింగ్ వీడియోలో కూడా చూపించాను కదా, 21.5 అనేది మా బాబుకు అయితే లెంత్ అండి, ప్యాంట్ లెంత్. తర్వాత సెకండ్ వచ్చి నడుము లూజ్ అండి. నడుము లూజ్ అని తీసుకోవాలి. వేస్ట్ లెంత్ అనేది ఈ విధంగా చూడండి 21 వస్తుంది. 21 అనేది నడుము లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా పెట్టి తీసుకుంటే మనకు నడుము లూజ్ అనేది వస్తుంది. తర్వాత లూజ్ అనేది సీట్ లూజ్ అనేది తీసుకోవాలండి. అంటే హిప్ అయితే తీసుకుంటాం కదా, అది ఈ విధంగా తీసుకోవాలి. ఇది ఈ విధంగా తీసుకుంటే మనకు ఇట్లా కలుతారు కరెక్ట్గా మనకు ఇక్కడైతే మెజర్మెంట్ అయితే రావాలండి. ఈ విధంగా మనకు మెజర్మెంట్ అనేది ఇక్కడ రావాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇక్కడ వచ్చే విధంగా చూసుకుంటూ మనం తీసుకోవాలి ఈ మెజర్మెంట్ అనేది. తర్వాత ఇంకోటి వచ్చి టై లూజ్ అండి, తొడ లూజు. అది ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా టైట్గా పెట్టుకొని తీసుకోవాలండి. లూజ్ అయితే ఏం లేకుండా తీసుకున్న తర్వాత మనం లూజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకు లూజ్ ఫిట్టింగ్ లేక టైట్ ఫిట్టింగ్ లేదంటే పెన్సిల్ కట్ అనే ప్యాంట్ టైప్ని బట్టి మనం ఎంత లూజ్ పెట్టుకోవాలనేది చూసుకోవాలి. తర్వాత ఇది వచ్చి మోకాలు లూజ్ అండి. మోకాలు లూజ్ ఎంత ఉన్నదని చూసుకోవాలి. ఈ విధంగా మోకాళ్ళ దగ్గర పెట్టుకొని తీసుకోవాలి. తర్వాత బాటమ్ అండి. బాటమ్ కూడా అంతే, మనం తీసుకునేటప్పుడు అయితే కరెక్ట్గా మనం ఎంత కాలు లూజ్ ఉందో అంత తీసుకుని తర్వాత లూజ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది ఫ్లై ఉంటుంది కదా, కిస్తా ఆల్ రౌండ్ అనేది ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి. తిరిగిన కనుక చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా మధ్యలో ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ దాకా తీసుకోవాలి. ఇది మనకు కిస్తా ఆల్ రౌండ్ అనేది వస్తుంది. మీరు అలా కొలుచుకోవడం మీకు కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే కనుక ప్యాంట్లు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ జాయింట్ అయితే వస్తుంది కదా, ఇక్కడ దాకా కొలుచుకున్నా కూడా మీకు కరెక్ట్గా మెజర్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా 7 ఇంచెస్ పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది. ఇలానే తీసుకోవచ్చు. ఇది అండి ప్యాంట్ మెజర్మెంట్స్ అయితే ఇలానే తీసుకుంటాము. మిగతా మెజర్మెంట్స్ అయితే ఏం అవసరం లేదు. ఈ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుంది. మనకు ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.